దేవుడైన జీవుడైన రిక్షా వాడురా, భారతాన్ని నైతే రిక్షా తొక్కుతాడురా. హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. యూఎస్లో అసలు కార్లే లేని ఒక ప్లేస్ ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు దాని గురించి మీకు తెలుసా? అలాంటి ప్లేస్కి మేము వెళ్ళామన్నమాట. సో సూపర్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా నడుచుకుంటూ వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలి, లేకపోతే గుర్రపు బళ్ళు ఉంటాయన్నమాట, ఆ బళ్ళ మీద వెళ్ళాలి. తలుచుకుంటేనే భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామంటే మ్యాకినాక్ ఐలాండ్కి వెళ్ళాము. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ ఇయర్ ఎండింగ్కి ఎలాగైనా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాను. సో దానికి మీ సపోర్ట్ కూడా ఉంటే త్వరగా రీచ్ అయిపోతాను. సో మీకు తెలిసిన వాళ్ళకు కూడా మా ఛానల్ గురించి చెప్పండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ వెకేషన్లో మాతో పాటు చరణ్ అండ్ పింకీ కూడా జాయిన్ అయ్యారు. మేమంతా కలిసి ఒక 2 డేస్కి ఒక ప్లేస్ తీసుకున్నాము. ఐలాండ్ నుంచి ఒక 45 మినిట్స్ దూరంలో ఉందన్నమాట. అండ్ అక్కడికి మేము ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోయాము. అండ్ ఈవినింగ్ అందరం చక్కగా పాప్కార్న్ తిని అండ్ నైట్ దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచే ఫుడ్ తెప్పించుకుని కబుర్లు చెప్పుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, కార్డ్స్, ఊనో ఇవన్నీ ఆడుకుంటూ చక్కగా టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాకినాక్ ఐలాండ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. నైట్ కబుర్లు చెప్పుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ చాలా లేట్ అయిపోయింది. సో అందుకే పొద్దున్న లేవడం కూడా లేట్ అయింది. అరౌండ్ 11:30 ఆ టైంకి రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. మేమున్న ప్లేస్ నుంచి ఒక 1 hour డిస్టెన్స్లో మ్యాకినావ్ సిటీ ఉంటుంది. అక్కడ నుంచి మనం బోట్ మీద మ్యాకినాక్ ఐలాండ్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళేప్పటికి ఆఫ్టర్నూన్ 2:30 అలా అయిపోయింది. సో అందరికీ ఫుల్ ఆకలేసింది అనమాట. ఫస్ట్ ఎదురుగా ఒక బ్రూవరీ కనిపించింది, అక్కడ ఫుడ్ తిందామని డిసైడ్ అయ్యాము. అండ్ అక్కడే టెస్లా ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది. మేము కార్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాము. ఫుడ్ తినేలోపు ఛార్జింగ్ కూడా అయిపోతుంది కదా అని చెప్పి మేము ఇక్కడ మ్యాక్ అండ్ చీజ్ పిల్లల కోసం, అలాగే ఆనియన్ రింగ్స్, ఇంకా పిజ్జా, బర్గర్, సాలెడ్, టాకోస్ ఇవన్నీ ఆర్డర్ చేసాము. సురేష్ గంబోలా బౌల్ ఆర్డర్ చేశారు. అన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. అసలు ఎంత నచ్చాయంటే ఫుల్ కంప్లీట్ చేసేసాం మేము. ఎప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్తే టూగో వెళ్తుంది కదా, సో అలా లేకుండా మొత్తం ఫుడ్ కంప్లీట్ చేసాము. ఎస్పెషల్లీ అపిటైజర్స్లో మొజరెల్లా స్టిక్స్ ఇచ్చారు, అవైతే చాలా బాగున్నాయి. దాని సాస్తో పాటు తింటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కనుక మ్యాకినాక్ ఐలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మ్యాకినావ్ సిటీలో టెస్లా సూపర్ చార్జర్ ఆపోజిట్లోనే ఈ బ్రూవరీ ఉంటుంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఫుడ్ అయితే ఆసమ్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ కాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, డెకరేషన్ లాగా పెట్టారు. అండ్ బ్రూవరీ అంతా కూడా కనిపిస్తుంటుంది, దాని నుంచి పైప్స్ అన్ని కనెక్ట్ అవుతున్నట్టు. ఫుడ్ తినేసిన తర్వాత ఇప్పుడు ఫెరీ ఎక్కుతాము. దానికంటే ముందు కార్ పార్క్ చేసేసి పార్కింగ్ లాట్ నుంచి ఒక షటిల్ ఉంటుంది, అది మనని ఫెరీ ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎక్కడైనా డైరెక్షన్స్లో వాటిలో కన్ఫ్యూజ్ అయితే అక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఉంటారు పార్కింగ్ దగ్గర అన్ని ప్లేసెస్లో. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తారనమాట. వచ్చేసాం ఫెరీ దగ్గరికి. సో ఇప్పుడు ఫెరీ ఎక్కితే ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్లో ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ చక్కగా ఐలాండ్లో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ఫెరీలో ఇక్కడికి వచ్చేయచ్చు. This 65-page booklet points out the true bicycle and walking paths on the island. The crew will be coming around with those. Always bad something is happening. Doesn't get wet. పిల్లలు ఫెరీ రైడ్ బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువసేపు ఉండదండి, జస్ట్ ఒక 20 to 25 మినిట్స్లోనే మనం ఐలాండ్ దగ్గరకు వచ్చేయచ్చు. మధ్యలో చక్కగా బ్యూటిఫుల్ వ్యూ, ఆ ఐలాండ్ వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ బాగా సన్నీగా ఉంది, కానీ వాటర్లో ఉన్నాం కాబట్టి అంత ఎండ తెలియలేదు. చక్కగా గాలి వస్తుంది కాబట్టి అంత ప్రాబ్లం అవ్వలేదు.
వచ్చేసాం మ్యాకినాక్ ఐలాండ్‌కి. చూసారు కదా ఎక్కడ చూసినా సైకిల్స్, జనాలంతా నడుచుకుంటూ బిజీగా ఉంటుంది సిటీ. చూడటానికి చాలా పీస్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. మధ్యలో మనకి జట్కాలు కూడా కనిపిస్తాయి. అంటే గుర్రబళ్ళు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఫడ్జ్ చాలా ఫేమస్ అనమాట. చాలా ఫడ్జ్ ప్లేసెస్ ఉంటాయి. చూసారు కదా లైవ్‌లో చాక్లెట్ ఫడ్జ్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో తయారు చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చాక ఫడ్జ్ మనం కొనుక్కోకుండా ఎలా ఉంటాం. సో ఒక 2, 3 ఫ్లేవర్స్ పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్‌లో ఫడ్జ్ అవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఫడ్జ్ చాలా బాగుంది. మ్యాకినాక్ ఐలాండ్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ చాక్లెట్ ఫడ్జ్ ఆర్ లేకపోతే మీకు నచ్చిన ఫ్లేవర్లో ఫడ్జ్ ట్రై చేయండి. కార్లు లేవు, కార్లు ఆగుతాయి, గుర్రాలు ఆగు. అలా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అలా రోడ్ మీద నడుస్తూ ఉంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. అండ్ బాగా ఎండగా ఉందని మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు. సో ఇక్కడ బోల్ ఐస్ క్రీమ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. సో ఒక ఐస్ క్రీమ్ ప్లేస్కి వచ్చాము. అక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా కూడా మా పిల్లలు చాక్లెటే అడుగుతారు. సో చాక్లెట్ ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ తీసుకున్నాము. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఐలాండ్లో హార్స్ వ్యాగన్ ఎక్కుదాము అని అనుకున్నాము. బట్ హార్స్ వ్యాగన్ 5 వరకే ఉంటుందంట. దాని తర్వాత క్లోజ్ అయిపోతుందట. సో అది మాకు తెలియలేదు. తెలుసుంటే కొంచెం ముందే వచ్చేవాళ్ళము. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, అయ్యా ఇప్పుడు ఎలాగా అని. అప్పుడు మాకు ఒక ఫ్యామిలీ కనిపించింది. మదర్ అండ్ ఫాదర్ బైసైకిల్ మీద రైడ్ చేస్తున్నారు. వెనక బేబీ ట్యాగ్ అలాంగ్ అయ్యి వెళ్తున్నారనమాట. సో ఇవేవో బాగున్నాయి కదా, ఇవి ఎక్కడ ఉంటాయో చూసాము. ఎదురుగానే మాకు అవి రెంటల్స్ కనిపించాయి. సో మేము ఒక 3 బైసైకిల్స్ అలాంటివి తీసుకున్నాము. సో చక్కగా పిల్లలు కూడా చక్కగా సెట్ అయిపోయారనమాట. ట్యాగ్ అలాంగ్స్లో ఏంజల్, బన్నీ, ఆరవ్ వచ్చారు. సో ఒకటి సాత్విక్కి జస్ట్ సెపరేట్గా ఒక బైసైకిల్ తీసుకున్నాము, కిడ్ కనెక్షన్ ఉండేలాగా. సో ఏంజల్, బన్నీ స్విచ్ అయ్యారనమాట. మేము హార్స్ వ్యాగన్లో వెళ్ళిన ఇంత ఎంజాయ్ చేసే వాళ్ళం కాదేమో. బైసైకిల్ రైడ్ అయితే సూపర్ ఉందండి. ఖచ్చితంగా నేను ఫ్యామిలీస్కి సజెస్ట్ చేస్తాను. మీరు కనుక వెళ్తే మీ పిల్లలతో ఈ బైసైకిల్ రైడ్కి వెళ్ళండి. ఐలాండ్ అంతా చక్కగా ఒక 1 hour ఆర్ 1.5 hour టైం ఇస్తారు. చక్కగా రైడ్ చేసుకుంటూ బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ చూసుకుంటూ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు. చాలా చాలా నచ్చింది. మా పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారంటే అప్పుడే అయిపోయింది అని అనుకున్నాము. యాక్చువల్లీ హార్స్ వ్యాగన్ ఎందుకు అనుకున్నామనంటే మొత్తం ఐలాండ్ అంతా తిరగాలి నడుచుకుంటూ, అంటే చాలా టైం పట్టేస్తుంది. సో అందుకే హార్స్ వ్యాగన్ అనుకున్నాము. బట్ ఇది దానికన్నా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ మెయిన్ సిటీ అంతా రైడ్ చేసుకుంటూ దాని తర్వాత మనం వాటర్ దగ్గరికి వెళ్తామన్నమాట. వాటర్ చుట్టూ మనకి చక్కగా వే అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ బ్యూటిఫుల్ సీనరీ అంతా చూసుకుంటూ చక్కగా రైడ్ చేయొచ్చు. మా బన్నీ చూసారు కదా ఎంత ఎగ్జైటెడ్గా రైడ్ చేస్తుందో. సో సాత్విక్ వెనక బన్నీ అండ్ ఏంజల్ స్విచ్ అయ్యారనమాట. అండ్ నేను సురేష్ ఒక బైసైకిల్ మీద, వెనక ఆరవ్తో. ఆరవ్ అయితే స్టార్టింగ్ ఒక 40 minutes నిద్రపోయాడు. దాని తర్వాత లాస్ట్లో లేచాడు. అండ్ పింకీ అండ్ చరణ్ వెనక ఏంజల్ అండ్ బన్నీ స్విచ్ అయ్యారనమాట. సో చక్కగా భలే ఎంజాయ్ చేసాము. ఆ సీనరీ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా చెట్ల మధ్యలో అలా మన పార్ట్నర్తో, పిల్లలతో బైసైకిల్ మీద రైడ్ చేస్తుంటే అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మీకు చాలామంది బైసికల్స్ మీద కనిపిస్తూ ఉంటారు దారిలో. సో ఇలా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఇలా ట్యాగ్ అలాంగ్ చేసుకుంటూ పిల్లలతో బైసికల్ మీద వెళ్తున్నారండి. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఫ్రెండ్స్తో వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రైడ్ స్టార్ట్ అవ్వగానే ఆ చల్లగాలికో ఏమో ఆరవ్ వెంటనే నిద్రపోయాడు. మధ్యలో మేము బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట. మనకి స్పాట్స్ ఉంటాయి బ్రేక్ తీసుకోవడానికి, బైక్స్ పార్క్ చేసుకోవడానికి. అవి చెక్ చేసుకుని అక్కడ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. చూసారు కదా వాటర్, ఆ రాళ్ళు అవంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ బోల్డ్ పిక్చర్స్ దిగాము. అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ మ్యాకినాక్ ఐలాండ్లో ఫేమస్ స్పాట్ వచ్చేసి ఈ ఆర్చ్ రాక్ అనమాట. పై వరకు మెట్లు ఎక్కుంటూ మనం ఆ రాక్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. బట్ మేము పైకి వెళ్ళలేదు, ఇక్కడే కింద నుంచి మేము ఫొటోస్ దిగామన్నమాట.
ఈ ఐలాండ్లో ఏ ప్లేస్ చూసినా చాలా సీనిక్గా అనిపిస్తుంది అనమాట. ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రండి, మీరు బోల్డ్ ఫొటోస్ తీసుకోవచ్చు. దేవుడైన జీవుడైన రిక్షా వాడురా, భారతాను నైట్ రిక్షా తొక్కుతాడురా. నిజంగా నైటే కాబట్టి నైట్లో లేదు వెరీ బ్యూటిఫుల్ కదా. బహుర్ముఖం. నేను చెప్పినట్టు నైట్ టైం అరౌండ్ 7:30 అవుతుందన్నమాట. అసలు ఎక్కడైనా 7:30 ఉందా, ఫుల్ ఎండగా ఉంది. మధ్యలో ఒక స్పాట్ వచ్చింది, అది చాలా అప్ ఉందన్నమాట. అక్కడ అసలు సైకిల్ తొక్కలేకపోయాము, ఆపి అందరం తోసుకుంటూ వెళ్ళాము. ఆయనను వర్కౌట్ అని చెప్పలేదు. వావ్, కదా ఇంకా కడుతున్నట్టున్నారు ఇది. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ చూసినా చాలా సీనిక్గా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఆపుదాం ఇక్కడ ఆపుదాం అని నేను బోల్ ప్లేస్లో ఆపాను ఫొటోస్ దిగడానికి. అండ్ లాస్ట్ అరౌండ్ 10 minutes ఉందనగా అప్పుడు మా ఆరవ్ లేచాడు. సో హ్యాపీగా మంచి న్యాప్ తీసాడు అనమాట. ఆ చల్లగాలికి ఎవరైనా నిద్రపోతారో, అంత బాగుంది. ఓవర్ యాక్షన్ చేయకు. అక్కడ బోర్డు కూడా ఉంది. సో అలా మొత్తానికైతే రైడ్ కంప్లీట్ చేసుకుని మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసామన్నమాట. సో చూసారు కదా, చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఆ పిల్లలకైతే అసలు ఎంత నచ్చిందో, వాళ్ళు అసలు వెళ్ళనంటే వెళ్ళనని గోల, ఇంకా వెళ్దాము ఇంకా రైడ్ చేద్దాము, బైసికల్ మీద వెళ్తాము అని. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఈ బైసికల్ రైడ్ ట్రై చేస్తాము. సో ఇక్కడ చెప్పాను కదా, ఈ రెంటల్స్ ప్లేస్లో మనం బైక్స్ అన్నీ కూడా పార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫెర్రీ ఎక్కి అక్కడ నుంచి మ్యాకినో సిటీకి వెళ్ళాలి. అక్కడ కార్స్ అన్ని పార్క్ చేసాం కదా, అక్కడ నుంచి మళ్ళీ మన కాటేజ్కి వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సిటీ కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి పొల్యూషన్ ఉండదు. సో రిటైర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి ఒక హౌస్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళిద్దరు చూడు చేతులు పట్టుకుని ఎలా వెళ్తున్నారు చిన్నపిల్లలాగా. ఇంతసేపు సైక్లింగ్ చేసి అలసిపోయాం కదా, అందరం అందుకే ఫడ్జ్ ట్రై చేసాము. చాలా టేస్టీగా ఉంది. మ్యాక్నాక్ ఐలాండ్కి వస్తే ఖచ్చితంగా చాక్లెట్ ఫడ్జ్, ఐస్ క్రీమ్, బైసికల్ రైడింగ్, అలాగే హార్స్ వ్యాగన్ ట్రై చేయండి. సరే, హార్స్ వ్యాగన్ ఎక్కడం కుదరలేదు, మేబీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాము. సో అదండి వాళ్ళ వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ ఇయర్ ఎండ్ కల్లా 100K ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.